మీ ఆకాంక్ష ఏముండే నిజంగా నెరవేరిందా? తెలంగాణ వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. సో ఎట్లా గుర్తు తెచ్చుకుంటుంది మిలియా మార్చ్? 1200 అమరుల త్యాగాల సాక్షిగా సాధించిన తెలంగాణలో ఎందరో అమరులయ్యారు. అమరులయ్యేదానికి ఉద్యమాన్ని తెలంగాణను సాధించేదానికి ఈ మిలియన్ మార్చ్ అన్నది మొట్టమొదటి ఘట్టం. సబ్బండ వర్గాలను ఏకం చేసి మన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలని, నిరుద్యోగుల ఉద్యోగాలు రావాలని, మన ఉద్యోగాలు మనకు ఉండాలని, మన నిధులు మనకు ఉండాలని, మన నీళ్లు మనకు ఉండాలన్న ఆ ఆకాంక్షతోటి సబ్బండ వర్గాల ఆశలతోటి పోరాటాలతోటి వచ్చిన ఈ తెలంగాణలో తెలంగాణ రాగానే ఊసరల్లి మారినట్టుగా రాజకీయ దళారులు ఉద్యమకారులన్నోళ్ళు దళారుగా మారిపోయి వాని కుటుంబ పరిపాలన లేకుంటే ఉక్కు పాదంతో తెలంగాణ ఉద్యమకారులను ఒత్తి పారేసిర్రు. మరి ఏదైతే కాంక్షించినారో అమరులు 1200 త్యాగాలు చేసినారో అలా కాంక్షలు అన్నది ఎక్కడ కూడా లేకుండా పోయాయి. దాన్ని గుర్తు చేసుకునే దానికే తెలంగాణ ఉద్యమ చేసి అస్తిత్వాన్ని నిర్మించడానికి ఇదానికి ఎందరో మహానీయులు అమరులయ్యారు. వారి కుటుంబాన్ని కనీసం గుర్తించాలి. లేకుంటే ఉద్యమాలలో లాఠీలు తిన్నారు, తూటాలకు బలైనరు, ముందుకొచ్చారు. ఈ పోలీసులు దాదాపు ఈ కాకి యూనిఫామ్ అన్నది దాదాపు తెలంగాణలో అన్ని 199% తెలంగాణకు మేము సైతం అంటే కానీ కాకీలు మాత్రమే ఆంధ్రోనికో లేకుంటే డిసిప్లిన్ పేరు మీద గులాంగిరి చేస్తూ ఉద్యమకారుల ఈపులు వలగొట్టిర్రు. అలాంటి వాళ్లకు ప్రమోషన్లు అయినాయి. రాజకీయ నాయకులుగా వాళ్ళ చెంచాలుగా మారిపోయారు. కానీ ఉద్యమకారులు దెబ్బలు తిన్నోళ్ళు లేకుంటే తెలంగాణ గురించి బలిదానాలు ఇచ్చిన తల్లిదండ్రులు వాళ్ళకి ఏమన్నా మిగిలినాయంటే ఏమీ మిగిలలేవు. వాళ్ళని కనీసం గుర్తించరా అని ఈ ఉద్యమ జేఏసీ చెప్తుంది. మేమేమంటున్నామంటే ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఉద్యమం జరిగింది ఈ తెలంగాణ ఉద్యమం. దీనికి 1200 మంది త్యాగాలు చేశారు కనుక 1200 ఫీట్ల అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేసి దానికి ప్రతిరోజు చిహ్నంగా ఉండాలి. ఇది అమరుల త్యాగాలతోటి వచ్చిన తెలంగాణ అన్నట్టుగా అది ఒకటి ఉండాలి. అదే కాకుండా ఉద్యమకారుల యొక్క చాలా మందికి ఇండ్లు లేవు. మరి 250 గజాల ఇండ్లు కట్టి ఇస్తామన్న మాటను అది నెరవేర్చాలి. 30,000 కనీసం పెన్షన్ వాళ్ళు బతికినంత వరకు వాళ్ళకి పెన్షన్ అన్నది 30,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. అదే కాకుండా వారికి ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలి. తెలంగాణ యావత్ తెలంగాణలో వారు ఎక్కడికైనా పోయేటట్టుగా వాళ్ళకు వాలంటీర్గా గుర్తించాలన్నదే ప్రధాన డిమాండ్ పెడుతున్నాం. మరి దీనికి ఇప్పటికైనా కానీ ఎన్నో జేఏసీలుగా రాజకీయ నాయకులకు దళారులుగా తయారైనాయి. కానీ ఇది కాదు. ఇప్పుడు ఈ తెలంగాణ ఉద్యమ జేఏసీ అన్నది సబ్బండ వర్గాలను ఏకం చేసి మన అస్తిత్వం మన ఆకాంక్ష ఏదైతే ఉందో అమరులది దాన్ని సాధించడానికే ఈ జేఏసీ ఏర్పడ్డది. మరి 11 సంవత్సరాల నుంచి మరి మీరు ఎందుకు ఉత్సవాలు చేయలేదు? ఇప్పుడు ఎందుకు చేస్తారు? ప్రధానంగా ఎందుకు చేయలేకపోయినామంటే 11 సంవత్సరాల నుంచి పోలీస్ నిర్బంధాలు ఉండే. కేసీఆర్ను ఎన్నుకున్న తర్వాత అతడు దాదాపు 70,000 పుస్తకాలు చదివిన అన్నది కాదు కానీ 70,000 బాటలు తాగి మైమర్చిపోయి ఉద్యోగస్తుల కాడికెళ్ళి మొదలు పెడితే తెలంగాణ ఉద్యమకారులను అందరినీ చెంచాలుగా మార్చి వాళ్ళను కలుషితం చేసి ఇలా వదిలేస్తే ఇప్పుడు వచ్చిర్రు మేము తెలంగాణ అన్నట్టుగా ఇలా అమరవీరులను ముట్టుకునేదానికి వచ్చిర్రు. అలాంటి కల్తీ ఆ దారను కూడా పవిత్రం చేసింది ఉద్యమం. మరి ఆ ఉద్యమ సాక్షిగా మేము అంటున్నాం ఇప్పటికైనా కానీ సోయి తీసుకొచ్చుకొని రేవంత్ రెడ్డి గారు కూడా కనీసం ఈ కేసీఆర్ యొక్క పాలనలో ఏదైతే స్వేచ్ఛ లేకుండానో ఆ స్వేచ్ఛను ఇవ్వాలి. నిరుద్యోగులకు ఉద్యోగం రావాలి కానీ కార్పొరేట్ విధానంలో రావద్దు. అది ఎంప్లాయ్మెంట్ త్రూ రావాలి. ఎంప్లాయ్మెంట్లో ఎవరి యొక్క మెరిట్ ఉన్నదో ఆ మెరిట్ ప్రకారంగా రావాలి. అదే కాకుండా ఉద్యమకారుల యొక్క పిల్లలకు వారికి మొట్టమొదటిగా ఇవ్వాలి. ఇవాళ ప్రాజెక్టుల పేరు మీద ఏదేదో ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. ఇథనాయిల్ ఫ్యాక్టరీలన్నీ తీసుకొస్తున్నారు. ఆ ఇథనాయిల్ ఫ్యాక్టరీలతోటి ఎవరి బతుకులు నాశనం చేస్తున్నారు, రైతుల బతుకులు నాశనం చేస్తున్నా. అలాంటి ఫ్యాక్టరీలకు వ్యతిరేకంగా పోరాటం జరగాలి. అదే మాదిరిగా ఫార్మా కంపెనీలు వస్తున్నాయి. అవి ఎవరికి రా అంటే ఆ ఫార్మా కంపెనీలు ఈ పేదల ఊర్లు లేపేస్తున్నారు. ఆ దుర్మార్గ పాలన పోవాలనే ఇది ప్రధాన డిమాండ్ పెడుతున్నాం. అతి ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగం రావాలి. అది కూడా ఎలా రావాలని అంటే వారికి ఎంప్లాయ్మెంట్ త్రూ ఉద్యోగం రావాలి. కానీ ఈ కార్పొరేట్ విధానమే ఉండద్దు. కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలే ఉండద్దు. పర్మనెంట్ ఉద్యోగాలు ఉండాలి. అతి ముఖ్యంగా బస్ కా పయ్యా నహీ చలేగా అన్న ఆర్టీసీ కార్మికులు వాస్తవానికి వాళ్ళ పిల్లలను రోడ్ల మీద తీసుకొచ్చి బిచ్చమడుకొని తెలంగాణ ఉద్యమంలో నిఖార్సమైన ఉన్నారు. వాళ్ళ యొక్క మొట్టమొదటి డిమాండ్ ప్రభుత్వంలో విలీనం చేయాలి. అది విలీనం చేయాలని ప్రధాన డిమాండ్గా మేము పెడుతున్నాం. అదే కాకుండా వారికి బకాయిలు ఏవైతే రావాలో అవి ఇప్పియాలి. అదే కాకుండా యజమానులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో
డిఎంలు లేకుంటే ఈ సజ్జనారు లాంటి వాళ్ళు వీళ్ళకు కనీసం సోయి లేదు, వాళ్ళ మీద లేని కేసులు అవుతున్నాయి. లేడీస్ను కూడా దాదాపు 8 గంటల పని దినాన్ని ఇలా తొంగల దొక్కుతున్నారంటే రాజ్యాంగం సాక్షిగా ఇప్పుడు నడుస్తున్న పాలనే తుంగల దొక్కిపిస్తుంది. కనుక అంబేద్కర్ను కూడా ఇలా వారి యొక్క మన చట్టాన్ని కూడా విస్మరిస్తున్నారు. కనుక దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ ఉద్యమ చేసి వాస్తవానికి సబ్బండ వర్గాలను ఏకం చేసి మన అమరుల యొక్క ఆకాంక్షను సాధించడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. దీనికి సబ్బండ వర్గాలను రమ్మంటున్నాం. గతంలో రాజకీయ నాయకులుగా చెంచాలుగా మారి అక్కడక్కడ కల్తీ అయిపోయారు, వాళ్ళందరినీ దూరం చేస్తూ నిజమైన నిఖార్సమైన తెలంగాణ వాదులనే తీసుకొచ్చి ఉద్యమంలో తీసుకొచ్చేదానికే ఈ జేఏసీ ఇలా మిలియన్ మార్చ్ను గుర్తు చేసుకొని మిలియన్ మార్చి ఏదైతే సక్సెస్ అయిందో ఆ సక్సెస్ను గుర్తు చేసుకొని మళ్ళీ ఏకం చేసి ఈ ఆకాంక్షను సాధించుకుంటామని తెలియజేస్తున్నాను. నా పేరు మార్వాడి. కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండదండగా ఉంటుంది, సపోర్ట్ చేస్తుంది అనుకుంటారా? కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది అండదండగా మాకు సపోర్ట్గా ఉండనట్టయితే కాళోజీ చెప్పినట్టుగా ప్రాంతీయతుని ప్రాంతం దాకా తరిమి కొడదాం. ప్రాంతంలో ద్రోహం చేస్తే, ప్రాంతంలో ద్రోహం చేస్తే వాడిని పాతి పెడతాం. ఇలా కేసీఆర్ను పాతి పెట్టారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లనే అనుకుంటే పాతి పెడతాం. ఇవాళ వెళ్ళకుండా ఉద్యమాలకి వెళ్ళిన ఉద్యమకారులను మళ్ళీ గెలిపించుకునే దానికి ఆ సంస్కృతిని గజ్జలు గట్టి కళాకారులు ఏదైతే ఆడినరో ఆ కళాకారులను కనీసం గుర్తించలేదు. ఇప్పుడు ఆ కళాకారులందరినీ సబ్బండ కళాకారులను తీసుకొని ఉద్యమం మళ్ళీ తీసుకొచ్చి తెలంగాణ ఆకాంక్షను తెలియజేస్తామని తెలియజేస్తాం. ఫైనల్గా 10 సంవత్సరాల పాలన, 15 నెలల పాలన ఎట్లా ఉంది? 10 సంవత్సరాల పాలన, 10 నెలల పాలన వీళ్ళు కొంచెం మారినట్టుగా ఏం కనబడతలేదు. ఏమంటారు, బాటళ్ళు మారినాయి కానీ కళ్ళు సారానే ఉన్నట్టుగా ఉన్నది. ఇంతవరకు కూడా సోయి లేదు. కనీసం ఉద్యమంలో ఉద్యమకారులు ఉన్నారు, మరి వారికి ఏమన్నా చెయ్యాలి అన్నది. ఎందుకంటే ఒక మేనిఫెస్టోయే కదా తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులను గుర్తించాలన్నది. మరి ఎందుకు గుర్తించలేకపోతుందా అని మేము కోరుకుంటున్నాం. ఇంకొకటి అతి ముఖ్యంగా చెప్పాలని మేము అనుకుంటున్నాము, ఇలా ఈ మిలియన్ మార్చ్ సాక్షిగా భారతదేశ రాజ్యాంగాన్ని తుంగల దొక్కే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ దగులుబాజీ పాలనను కూడా బొందబెట్టడానికి ప్రజలంతా ఏకం కావాలని ఈ మిలియన్ మార్చ్ అమరుల త్యాగాల సాక్షిగా గుర్తు చేస్తున్నాం. ఈ ఉద్యమకారులంతా ఏం చేశారని ఇవాళ ఉద్యమిస్తున్నారు అనేది ఒక క్వశ్చనరీగా మారింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడం కోసం ప్రధాన కారణం ఈ అమరవీరులు, ఉద్యమకారులు వారు. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వాలు కూడా స్వతంత్రంగా బతుకుతున్నాయి. కాబట్టి దాని మీద ఒక పాట రాసిన. నా పేరు ఎస్కే ఫక్రుద్దీన్ ఖమ్మం. నేను ఉద్యమ కళాకారుణ్ణి, రచయిత, గాయకుడిని. మనదేరా ఉద్యమాన్ని నడిపించిన ఘనత, మనదేగా తెలంగాణ సాధించిన చరిత, మనదేగా ఉద్యమాన్ని నడిపించిన ఘనత, మనదేగా తెలంగాణ సాధించిన చరిత. తెలంగాణ ఉద్యమంలో తెగించి పోరాడింది, ఎవరికుంది మనకెదురుగా ప్రశ్నించే ధైర్యం, మనదేగా ఉద్యమాన్ని నడిపించిన ఘనత, మనదేగా తెలంగాణ సాధించిన చరిత. సకల జనుల సమ్మెలకు శ్రీకారం చుట్టాము, సకల జనుల సమ్మెకు సైరన్ మోగించాము, ఉద్యమంలో ప్రాణాలను తెగించింది మనమే, ఉద్యమంలో ప్రాణాలను తెగించింది మనమే, తెలంగాణ సాధనకై తెగించి పోరాడినోళ్ళ, మనదేరా ఉద్యమాన్ని నడిపించిన చరిత, మనదేగా ఉద్యమాన్ని సాధించిన ఘనత. అణచబడ్డ ఉద్యమానికి ఊపిరి ఊదింది వనం, 4 కోట్ల ప్రజలను చైతన్యం పరిచింది మనం, తెలంగాణ తల్లి సంఖ్యలు దించింది మనం, తెలంగాణ తల్లి సంఖ్యలు దించింది మనం.
దేశ ఉద్యమాన్ని అమరుల త్యాగాలతో రాష్ట్రం సాధించినం మనదేరా తెలంగాణ సాధించిన చరిత మనదేరా ఉద్యమాన్ని నడిపించిన ఘనత మనదేరా ఉద్యమాన్ని నడిపించిన ఘనత మనదేరా తెలంగాణ సాధించిన ఘనత మనదేరా తెలంగాణ సాధించిన ఘనత. రాష్ట్ర నాయకులుగా మేడం చెప్పండి, బంగారు తెలంగాణ పాలన ఎట్లా ఉండే, ఇప్పుడు ప్రజా పాలన ఎట్లా ఉంది, ఏం చెప్పదలుచు? జేసీగా ఏర్పడి ఇక్కడికి ఇక్కడికి వచ్చినందుకు ఉద్యమకారులందరికీ పాదాభివందనం తెలియజేస్తున్నాను. నేను జేఏసీలో అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న నా పేరు పద్మ. ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి రావడానికి కారణం ఒక్కసారి తెలంగాణ సాధించిన అమరవీరులను ఒక్కసారి గుర్తు చేసుకుందామని, తెలంగాణని సాధించుకుంటే మా బతుకులు బాగుపడతాయి అని చెప్పేసి మేము మా పిల్లల బతుకులు బాగుపడతాయి, ఉద్యోగము, నీరు, నిధులు, నియామకాలు అనేది వస్తాయని చెప్పేసి 10 సంవత్సరాలు వెయిట్ చేశాము. అయినా కానీ తెలంగాణ సాధించుకుని గద్దె మీద కూర్చున్న వాళ్ళు తెలంగాణ అమరులైన కుటుంబాల గురించి కూడా మాట్లాడడం మానేసి వాళ్ళ సొంత వ్యసనాల కోసం, సొంత పనుల కోసం కేటాయించుకున్నారే తప్ప అమరవీరులు అయిన కుటుంబాలని ఫస్ట్ వాళ్ళనన్నా ఒక్కసారి గుర్తు చేసుకుని ఎంతమంది బలిదానం అయ్యారు, ఇప్పుడు నీరు పోసింది ఎవరు, పంట పండించింది ఎవరు, వరి పెట్టింది ఎవరు, వండుకున్నది ఎవరు అనేది మీకు అందరికీ అర్థమవుతుంది. ఎవరైతే ఉద్యమం చేశారో వాళ్ళందరూ ఇక్కడున్నారు, ఎవరైతే ఉద్యమం చేయాలో గద్దె మీద కూర్చున్నారు. అందుకని మేము ఏంటంటే ఒక్కసారి గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం నేను అందుకే అడుగుతున్నా మేడం, బంగారు తెలంగాణ పాలన ఎట్లుండే, ఇప్పుడు ప్రజా పాలన ఎట్లా? బంగారు తెలంగాణ అన్నారు. బంగారు తెలంగాణ అంటే మా బతుకులు బాగుపడతాయనే మేము కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ఆ బంగారు తెలంగాణను పక్కన పెట్టేసి ఆ పక్కన పెట్టారన్న నెపంతో మేమేం చేసాం, మళ్ళీ ఆ గవర్నమెంట్ని పక్కన పెట్టి మేము మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించుకున్నాం. కానీ ఆ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోలేదని ఈ గవర్నమెంట్ను కూడా 10 సంవత్సరాలు వెయిట్ చేసాము, ఇంకా పట్టించుకుంటారు అని. కానీ ఈ సమస్యను పక్కన పెట్టేసి ఉద్యమకారులు పక్కన పెట్టేశారు. ఇంత ఉద్యమానికి ఊపిరి పోసుకున్న మీ మీడియా మిత్రులైతేనే, కళాకారులైతేనే, ప్రతి ఒక్కరూ గజగట్టి ఇక్కడ ఆడినోళ్లే. ప్రతి ఒక్కరూ రోడ్ల మీద ధర్నాలు చేసి ప్రతిదీ వంట వార్పులన్నీ చేసాము. కానీ ఈ రోజున ఎవరు గద్దెనేళ్తున్నారు అంటే వాళ్ళు అప్పుడు తెలంగాణ వస్తే మనకు మంచి రోజులు వస్తాయి అన్నాము, 10 రోజులు చూసాం రాలేదు. ఇప్పుడైనా వస్తుందని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పుడైనా ఒక్కసారి గుర్తించి మా డిమాండ్లను ఒక్కసారి నెరవేర్చుకునేలాగా మేము రోడ్ల మీద ఒకసారి గుర్తు చేసి మేము అడుగుతున్నాం గవర్నమెంట్ని. అడగకపోతే మరో తెలంగాణ వచ్చినప్పుడు ఎలా అయితే ఉద్యమం చేశామో మళ్ళీ ఒక్కసారి మేమందరం కలిసి ఇలాగే మిలియన్ మార్చ్ లాగా ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చి ఇంకా ఎవరున్నారో వాళ్ళకి న్యాయం జరగాలనే విధంగా మేము బయటకు వచ్చి గుర్తు చేస్తున్నాం. గవర్నమెంట్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. 6 పథకాలు అన్నారు, 6 పథకాలతో పాటు మేనిఫెస్టోలో పెట్టింది కూడా, ఇది కూడా అమలు చేయాలని చెప్పేసి మేము ప్రతిపాదన తెలియజేస్తున్నాము. ఒకసారి గవర్నమెంట్కి గుర్తు చేస్తున్నాము. కోటి మందిని కోటీశ్వరులను చేస్తా అంటున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు. కోటి మందిని చేస్తా అన్నారండి. గత ప్రభుత్వము అప్పులు అయిపోయినాయి అని చెప్పేసి ఇంకా టైం అంటున్నారు. నమ్మకం ఉందా మేడం ఈ ప్రభుత్వం కోటి మందిని కోటీశ్వరులను చేస్తుంది మహిళలను అని చెప్పి? ప్రభుత్వానికి అంటే చూస్తే ఈ ప్రభుత్వం బెటర్ అనిపిస్తుంది సార్. కానీ ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తిస్తే ఇంకా బెటర్. ఉద్యోగాలు, నిరుద్యోగ సమస్య లేకుండా, ఈ కులాలు తారతమ్యాలు లేకుండా మమ్మల్ని అందరూ సామరస్యంగా చూస్తే ఈ గవర్నమెంట్ బాగానే ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం గుర్తించి మేనిఫెస్టోలో పెట్టింది. కానీ దాన్ని త్వరలోనే అమలు చేయాలని చెప్పేసి మరొకసారి గుర్తు చేయడం కోసం మేము ఈ విధంగా రావడం జరిగిందండి.